సింహరాశివారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మే 7, 8, 9, 10 తేదీల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరే నమ్మలేని స్థాయిలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా పి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి చెప్పే ఒక మాట, చేసే ఒక పని మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. కొందరికి ఆర్థిక లాభం, కొందరికి ప్రేమలో కొత్త మలుపు, మరికొందరికి ఉద్యోగం లేదా విదేశీ అవకాశం కూడా కనిపిస్తోంది. కాని ఇక్కడే ఒక పెద్ద జాగ్రత్త కూడా ఉంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న తప్పు మీ అదృష్టాన్ని దూరం చేయొచ్చు. శని ప్రభావం ఒకవైపు పరీక్షిస్తుంటే, సూర్యభగవానుని అనుగ్రహం మరోవైపు మిమ్మల్ని పైకి తీసుకెళ్లబోతోంది. మీ ఇంట్లో వచ్చే సంకేతాలు, కలలో కనిపించే సూచనలు, అకస్మాత్తుగా కలిసే వ్యక్తులు ఇవన్నీ సాధారణం కాదు. ముఖ్యంగా పి అనే వ్యక్తిని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ జీవితానికి కొత్త మలుపు తిప్పే అవకాశముంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 8008366716. ఈ వీడియోలో సింహరాశివారి అసలు స్వభావం ఏమిటి, ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ప్రభావితం చేస్తుంది, ఏ రోజు అత్యంత అదృష్టకరం, ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవాలయానికి వెడితే శుభఫలితాలు వస్తాయి, కుటుంబం, ప్రేమ, డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం విషయంలో ఏమి జరగబోతోంది అన్న ప్రతి విషయాన్ని పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక పరిహారం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చియచ్చు. సింహరాశివారికి దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్నిస్తాడు. ఈ రాశిలో జన్మించినవారు ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వీరి నడకలో, మాటలో, ప్రవర్తనలో ఒక రాజసం కనిపిస్తుంది. ఎవరి ముందు తలవంచడం వీరికి ఇష్టం ఉండదు. తమకు గౌరవమిచ్చేవారిని ప్రాణంలాగా చూసుకుంటారు. కాని చిన్నచూపు చూసేవారిని జీవితంలో మళ్లీ దగ్గరకు రానివ్వరు. సింహరాశివారు బయటకు చాలా గట్టిగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం చాలా మృదువైన మనసు ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేయడానికి వెళ్లేదు వీరే. డబ్బు ఉన్నప్పుడు 10 మందికి ఖర్చు పెడతారు. కాని తమ బాధలను మాత్రం ఎవరికీ చెప్పరు. రాత్రిళ్లు ఒంటరిగా కూర్చుని చాలా విషయాలు ఆలోచిస్తుంటారు. ఈ రాశివారికి కోపం ఎక్కువ. కాని ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. క్షణాల్లో మండిపోతారు, క్షణాల్లో చల్లబడిపోతారు. ఒకసారి ఎవరో తమను మోసం చేశారని తెలిస్తే మళ్లీ వారిని నమ్మరు. సింహరాశివారు మాట ఇస్తే ప్రాణం పెట్టి నిలబడతారు. అందుకే చాలామంది వీరిని నమ్ముతారు. కాని అదే సమయంలో వీరికి గర్వం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. తాము చెప్పిందే కరెక్ట్ అనుకునే స్వభావం ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు కుటుంబంలో గొడవలు వస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ మొండి స్వభావం కారణంగా చిన్న విషయాలు పెద్దవిగా మారతాయి. మే 7 నుండి 10 వరకు సింహరాశివారి జీవితంలో చాలా ప్రత్యేకమైన మార్పులు కనిపించబోతున్నాయి. కారణం గ్రహాల సంచారం మాత్రమే కాదు, పి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి కూడా. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన తీసుకొస్తారు. మొదట మీరు ఈ వ్యక్తి మాటలను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని తర్వాత అదే మీకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. కొందరికి ఈ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించిన సమాచారమిస్తారు. ఇంకొందరికి వ్యాపారంలో సహాయం చేస్తారు. మరికొందరికి ప్రేమ లేదా కుటుంబ విషయాల్లో మద్దతుగా నిలుస్తారు. సింహరాశివారు ఈ 4 రోజుల్లో ముఖ్యంగా తమ మాటలపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కోపంలో మాట్లాడిన మాటలు మీకు దగ్గరవాళ్లను దూరం చేసే అవకాశం ఉంది. మీకు మంచి కోరుకునే వ్యక్తులను అనుమానించకండి. ఈ మధ్య మీ మనసులో ఒక భయం తిరుగుతూ ఉంటుంది. నా పని అవుతుందా లేదా, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. కాని ఈ రోజుల్లో మీకు ఆ భయాన్ని తగ్గించే సంఘటనలు జరుగుతాయి. ఈ రాశివారికి సూర్యభగవానుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అందుకే ఉదయం త్వరగా లేవడం, సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. ఈ 4 రోజుల్లో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. పేదవారికి ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభిస్తుంది. మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే మీరు అనుకున్న పని త్వరగా పూర్తవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే సింహరాశివారు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోకల ఒంటరితనంతో బాధపడుతుంటారు. చాలామంది తమను అర్థం చేసుకోవడం లేదని భావిస్తారు. కాని ఈ మే 7 నుండి 10 మధ్య మీ మనసును అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీకు దగ్గరవుతారు. ముఖ్యంగా పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. మే 7 గురువారం రోజున సూర్యుడు, గురుగ్రహం కలిసి సింహరాశివారికి బలమైన శుభప్రభావం చూపబోతున్నాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు
కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వార్త ఈ రోజుల్లో వినే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీపై ఉన్న ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. పి అనే వ్యక్తి ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి ద్వారా వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక కలయిక మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మొదట ఇది చిన్న విషయంలా అనిపించినా తర్వాత అదే మీకు పెద్ద అవకాశంగా మారుతుంది. కొందరికి పాత బాకీ డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకొందరికి కొత్త పని అవకాశం వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు పరిచయమవుతారు. గురువారం రోజు సింహరాశివారు ఎవరికీ అహంకారంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మీ మాటల వల్ల ఒక మంచి అవకాశం దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించడం చాలా మంచిది. నవగ్రహాల వద్ద దీపం వెలిగిస్తే శుభఫలితాలు మరింత పెరుగుతాయి. ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లడం, పసుపు కలిపిన నీటితో గడప శుభ్రం చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ శక్తి తగ్గుతుంది. మే 8 శుక్రవారం రోజున శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రేమ, కుటుంబం, డబ్బు విషయాల్లో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. మీ కుటుంబంలో కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం. మీరు ప్రేమించే వ్యక్తి మీ మనసును అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు సింహరాశివారు డబ్బుకు సంబంధించిన ఒక మంచి వార్త వింటారు. కొందరికి కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. ఇంకొందరికి అప్పు సమస్య తగ్గే అవకాశముంది. పి అనే వ్యక్తి ద్వారా ఒక ఆర్థిక సహాయం లేదా లాభదాయకమైన సమాచారం వస్తుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని ఇప్పుడు మొదలుపెట్టడానికి మంచి సమయం. కానీ శుక్రవారం రోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవసరం లేని ఖర్చులు చేయకండి. ఎవరి మాట విని వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యపరంగా శరీరంలో వేడి పెరిగే అవకాశముంది. నీరు ఎక్కువగా తాగాలి. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవద్దు. ఈరోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో సాయంత్రం నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ముఖ్యంగా మీ తల్లి ఆశీర్వాదం తీసుకుంటే ఈ 4 రోజుల్లో మీకు అదృష్టం మరింత కలిసి వస్తుంది. సింహరాశివారికి ఈ 2 రోజులు జీవితంలో కొత్త మార్పులకు ప్రారంభమవుతాయి. మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ తిరిగి వస్తుంది. మిన్ను చిన్నచూపు చూసినవారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఈ రోజుల్లో తొందరపడి కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో ముందుకు వెళితే మీ జీవితంలో మంచి మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. సింహరాశివారికి మే 9 శనివారం రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఈరోజు శని ప్రభావం బలంగా పనిచేస్తుంది. శనిదేవుడు మనిషిని కష్టపెట్టడానికి కాదు, నిజమైన మనసు ఉందా లేదా అని పరీక్షించడానికి వస్తాడు. అందుకే ఈరోజు మీ ఓపిక, మీ మాట, మీ ప్రవర్తన చాలా ముఖ్యంగా మారబోతున్నాయి. ఉదయం లేవగానే కొంత అలసటగా అనిపించవచ్చు. మనసులో తెలియని భయం, ఒత్తిడి, చిరాకు కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే కోపం రావచ్చు. కానీ ఈరోజు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకుంటేనే పెద్ద సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టకండి. మీరు మంచి కోసం చెప్పిన మాట కూడా ఎదుటివారికి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న గొడవ పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే మౌనం పాటించడం మంచిది. మీ ఇంట్లో ఎవరో ఒకరు మీపై కోపంగా మాట్లాడే అవకాశం ఉంది. కాని మీరు ఓపికగా ఉంటే సాయంత్రానికి పరిస్థితి చల్లబడిపోతుంది. పి అనే వ్యక్తి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తారు. మొదట అది మీకు నచ్చకపోవచ్చు, కోపం కూడా రావచ్చు. కాని తర్వాత ఆలోచిస్తే అదే మీ మంచి కోసమని అర్థమవుతుంది. కొందరికి ఈ వ్యక్తి ద్వారా దూర ప్రయాణానికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఇంకొందరికి ఉద్యోగంలో మార్పు సూచనలు కనిపిస్తాయి. మీరు గతంలో నమ్మిన ఒక వ్యక్తి అసలు స్వభావం కూడా ఈరోజు బయటపడే అవకాశం ఉంది. వ్యాపారం చేసే సింహరాశివారు ఈరోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విని వెంటనే పెట్టుబడి పెట్టకండి. పత్రాలు సంతకం చేసే ముందు 2-3 సార్లు చూసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు చేసిన పనిమీద విమర్శలు రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. శనిదేవుడు మొదట పరీక్షించి తర్వాత మంచి ఫలితమిస్తాడు. ఆరోగ్యపరంగా ఈరోజు శరీర నొప్పులు, కాళ్ల నొప్పులు, తలనొప్పి లేదా నిద్రలేమి ఉండవచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. సాయంత్రం సమయంలో కొంత ప్రశాంతంగా దేవాలయానికి వెళ్లడం మంచిది. ముఖ్యంగా శని దేవాలయం లేదా హనుమాన్ ఆలయానికి వెళ్లి నూనె సమర్పిస్తే అడ్డంకులు తగ్గుతాయి.
నల్ల నువ్వులు దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ఆలస్యంగా అయినా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేవుడు మీకు ఆలస్యం చేస్తున్నాడే తప్ప అన్యాయం చెయ్యడం లేదు. మీరు కోల్పోయిన ధైర్యం మళ్లీ తిరిగి రావడానికి ఈరోజు ఒక సంకేతం కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. అందుకే ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ నిరాశపడకండి. మే 10 ఆదివారం సింహరాశివారికి చాలా శుభప్రదమైన రోజు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన సూర్యభగవానుని ప్రత్యేక అనుగ్రహం ఈరోజు మీపై ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన టెన్షన్, ఒత్తిడి, మానసిక భారం కొంత తగ్గుతుంది. ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీరు చేసే పనులకు విలువ పెరుగుతుంది. మీ మాటకు గౌరవం వస్తుంది. ఈరోజు పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం జరగబోతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక మంచి వార్త వినే అవకాశముంది. కొందరికి ఉద్యోగ అవకాశం వస్తుంది, ఇంకొందరికి వ్యాపారంలో లాభం కనిపిస్తుంది, మరికొందరికి కుటుంబంలో శుభకార్యాల గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీ అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. సింహరాశివారు ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి సమయం. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న పని మొదలుపెడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు మద్దతుగా నిలుస్తారు. గతంలో మీతో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్లీ దగ్గరవుతారు. ఆర్థికంగా కూడా ఈరోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. చేతిలో డబ్బు నిలిచే అవకాశముంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బంగారం, భూమి, వాహనాలకు సంబంధించిన విషయాల్లో లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఎక్కువ ఆశపడి పెద్ద నిర్ణయాలు వెంటనే తీసుకోకండి. ఈరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్పిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. ఎరుపు పువ్వులతో సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తే గౌరవం పెరుగుతుంది. మీ తండ్రి లేదా ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే మీరు అనుకున్న పని త్వరగా పూర్తవుతుంది. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈరోజు చాలా ప్రత్యేకం. మీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి మంచి సమయం. మీరు ప్రేమించే వ్యక్తి మీ మాటను అర్థం చేసుకునే అవకాశం ఉంది. వివాహం ఆలస్యమవుతున్నవారికి శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి. ఈరోజు రాత్రి సమయంలో ఒక శుభ సూచన కనిపించవచ్చు. కలలో దేవాలయం కనిపించడం, వెలుగు కనిపించడం, లేదా నీటికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తే అది మంచి సూచనగా భావించాలి. దేవుడు మీ జీవితంలో కొత్త మార్గం చూపిస్తున్నాడని అర్థం. మే 7 నుండి 10 వరకు సింహరాశివారి జీవితంలో పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి ఎవరో మీకిప్పటికే తెలిసినవారే కావచ్చు. కొందరికి స్నేహితుడు, కొందరికి బంధువు, ఇంకొందరికి పాత పరిచయం లేదా సహోద్యోగి కావచ్చు. కాని ఈ వ్యక్తి ద్వారా వచ్చే ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మొదట మీకు చిన్న సహాయం చేసినట్టే కనిపిస్తారు, కాని తర్వాత అదే మీకు పెద్ద మార్గమవుతుంది. కొందరికి ఈ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఇస్తారు, ఇంకొందరికి డబ్బు సంపాదించే అవకాశం చూపిస్తారు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు కలిపే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ వ్యక్తి మధ్యవర్తిగా మారి సమస్యలను తగ్గించే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు మీరు అనుకున్న పని ఎందుకో ఆగిపోతూ వచ్చింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థంకాక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎటు వెళ్లాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ వ్యక్తిని మీరు మొదట పూర్తిగా నమ్మకపోవచ్చు. వారి మాటలు మీకు కఠినంగా అనిపించవచ్చు. కాని తర్వాత ఆలోచిస్తే అదే నిజమని తెలుస్తుంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొందరిని పంపిస్తాడు. వారు మన అదృష్టాన్ని మార్చడానికి కారణమవుతారు. ఈ పి అనే వ్యక్తి కూడా అలాంటివారే అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా ఈ వ్యక్తి వల్ల మంచి మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ దగ్గరవ్వచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఆగిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు సహాయం చేసే వ్యక్తులను చిన్నచూపు చూడకండి. మీ గర్వం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోవద్దు. సింహరాశివారికి దేవుడు గొప్ప అదృష్టమిస్తాడు, కాని అదే సమయంలో ఓర్పు కూడా పరీక్షిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో ఓర్పుతో ప్రశాంతంగా ముందుకు వెళితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. మే 7 నుండి 10 వరకు సింహరాశివారి ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది.
గత కొన్ని నెలలుగా ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవకపోవడం, చేసిన పనికి సరైన ఫలితం రాకపోవడం, ఎవరో ఒకరు అడ్డుపడుతున్నట్టు అనిపించడం లాంటి పరిస్థితులు చాలామందికి ఎదురయ్యాయి. కాని ఇప్పుడు గ్రహాల మార్పు వల్ల ఆ పరిస్థితి క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురుగ్రహం మరియు సూర్యభగవానుని అనుగ్రహం వల్ల సింహరాశివారికి కొత్త అవకాశాలు కనిపించబోతున్నాయి. ఉద్యోగం చేస్తున్నవారికి ఈ రోజుల్లో పై అధికారుల నుండి మంచి మాటలు వినే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీ కష్టాన్ని గుర్తించనివారు ఇప్పుడు మీ పనిని మెచ్చుకుంటారు. కొందరికి కొత్త బాధ్యతలు వస్తాయి. మొదట ఇది ఒత్తిడిలా అనిపించినా తర్వాత అదే మీకు ప్రమోషన్ లేదా జీతం పెరగడానికి కారణమవుతుంది. మీతో కలిసి పనిచేసేవారిలో ఒకరు మీ గురించి మంచి మాట చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా పి అనే వ్యక్తి మీ ఉద్యోగ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు చెప్పే ఒక సమాచారం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సింహరాశివారికి ఈ రోజుల్లో ఆశాజనకమైన వార్త వినిపిస్తుంది. మీరు ఎక్కడో అప్లై చేసి మరిచిపోయిన ఉద్యోగం నుండి కూడా ఫోన్ కాల్ రావచ్చు, ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. కొందరికి దూర ప్రాంతం లేదా విదేశాలకు సంబంధించిన సమాచారం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. అవకాశం వచ్చిన వెంటనే భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే మీకు విజయాన్ని తీసుకొస్తుంది. వ్యాపారం చేసే సింహరాశివారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి, తెలివిగా కూడా వ్యవహరించాలి. కొత్త కస్టమర్లు పరిచయమవుతారు. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు మళ్లీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. పి అనే వ్యక్తి ద్వారా లాభదాయకమైన పరిచయాలు కలుగుతాయి. కాని ఒకేసారి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడే పరిస్థితి రావచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా శుక్రవారం మరియు ఆదివారం రోజులు డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం, పేదవారికి అన్నదానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తగ్గుతాయి. ఆదివారం రోజు సూర్యుడికి నీళ్లు అర్పిస్తే ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. సింహరాశివారు ఈ మధ్య ఒక విషయం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేనింత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు అని. కాని ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారబోతోంది. దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు. ఆలస్యంగా అయినా సరైన ఫలితం మీకు అందే సమయం దగ్గరపడుతోంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి అవకాశం చిన్నదైనా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చిన్న అవకాశమే పెద్ద విజయానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. సింహరాశివారు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా కుటుంబ విషయాల్లో మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. తమ వాళ్లు తనను అర్థం చేసుకోవాలని ఎక్కువగా ఆశపడతారు. కాని చాలాసార్లు మీరు చెప్పేది ఎదుటివారికి సరిగ్గా అర్థం కాక అపార్థాలు ఏర్పడతాయి. ఈ మే 7 నుండి 10 వరకు కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇంట్లో కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీకు మద్దతుగా నిలుస్తారు. మీరు ఒంటరిగా ఫీలవుతున్న సమయంలో ఒక వ్యక్తి మీకు ధైర్యం చెబుతారు. ముఖ్యంగా పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కుటుంబ సమస్యలను తగ్గించే పాత్ర పోషిస్తారు. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ మీతో మాట్లాడే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య గతంలో జరిగిన చిన్న గొడవలు ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది. కాని ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. మీరు కోపంలో మాట్లాడే మాటలు సంబంధాలను దెబ్బతీయొచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మాటలపై చాలా జాగ్రత్త అవసరం. మీ జీవితసాథి మనసులో కూడా కొన్ని బాధలున్నాయి. వారు చెప్పేది వినడానికి ప్రయత్నిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ రోజులు చాలా ముఖ్యమైనవి. మీరు ప్రేమించే వ్యక్తి నుండి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. కొందరికి ప్రేమ వివాహానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి. ఇంకొందరికి కుటుంబ సభ్యుల అంగీకారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పి అనే వ్యక్తి ఇక్కడ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ ప్రేమ జీవితంలో ఒక మధ్యవర్తిలా వ్యవహరించవచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇంట్లో కొత్త వస్తువులు కొనడం, ప్రయాణాలు ప్లాన్ చేయడం లేదా దూర బంధువులు రావడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించే సమయం దగ్గరపడుతోంది. అయితే ఈ రోజుల్లో ఒక విషయం జాగ్రత్తగా చూడాలి. బయటివారి మాటలు విని మీ కుటుంబ సభ్యులను అనుమానించకండి. మీకు దగ్గరవాళ్లను నమ్మండి. ఎందుకంటే మీ మంచి కోసం ఆలోచించేవారు మీ కుటుంబ సభ్యులే. ఈ 4 రోజుల్లో మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మీతో ఉండేవారు ఎవరు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చేవారు ఎవరు అన్నది మీకు తెలిసిపోతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజుల్లో మీరు కొంచెం దేవుడివైపు ఆకర్షితులవుతారు. ఇంట్లో దీపం వెలిగించడం, సాయంత్రం భక్తిపాటలు వినడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. మీ తల్లి ఆశీర్వాదం తీసుకుంటే కుటుంబ సమస్యలు తగ్గుతాయి.
మే 7 నుండి 10 వరకు సింహరాశివారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ అలసిపోతున్నారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల చాలా విషయాలు ఆలోచిస్తూ బాధపడుతున్నారు. రాత్రిళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒంటరిగా కూర్చుని ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి భయం కలగడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా శనివారం రోజు శరీరంలో నీరసం, కాళ్ల నొప్పులు, తలనొప్పి లేదా కంటి అలసట కనిపించే అవకాశముంది. ఎక్కువగా మొబైల్ చూడడం, ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగాలి. బయట ఆహారం తగ్గిస్తే మంచిది. మీ ఆరోగ్యం విషయంలో చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజుల్లో దేవుడు మీకు కొన్ని సంకేతాలు కూడా ఇవ్వబోతున్నాడు. కొందరికి కలలో దేవాలయం కనిపించవచ్చు. కొందరికి పాము, నీరు, వెలుగు లేదా పాత ఇల్లు కనిపించే అవకాశముంది. ఇవి సాధారణ కలలు కాదు. మీ జీవితంలో మార్పు రాబోతుందని దేవుడు ముందుగానే సంకేతమిస్తున్నాడు. ముఖ్యంగా కలలో సూర్యుడు కనిపిస్తే అది చాలా శుభసూచనగా భావించాలి. సింహరాశివారికి ఈ రోజుల్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. దేవాలయానికి వెళ్లాలననిపించడం, ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలననిపించడం, భక్తిపాటలు వినాలననిపించడం ఇవన్నీ గ్రహాల ప్రభావం వల్లే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజు ఉదయం సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. రాగిపాత్రలో నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి అర్పించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. చాలా మందికి తెలియని విషయమేమిటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. అందుకే సూర్యారాధన చేస్తే ఈ రాశివారికి త్వరగా ఫలితం కనిపిస్తుంది. శనివారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి నూనె దీపం వెలిగించడం చాలా మంచిది. నల్ల నువ్వులు దానం చేయండి. కాకులకు ఆహారం పెట్టండి. ఇలా చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. మీ జీవితంలో వస్తున్న ఆలస్యం తగ్గే అవకాశముంటుంది. ఈ మధ్య మీరు ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో పనులు ఆగిపోతున్నాయంటే అది శని పరీక్ష అని అర్థం చేసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఓపికగా ఉంటే అదే శని తర్వాత మీకు మంచి ఫలితమిస్తాడు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి కుంకుమ అర్చన చేయించండి. ఇంట్లో సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి. మీ తల్లి చేతిలో నుండి ఒక తీపి పదార్థం తీసుకొని తింటే అదృష్టం పెరుగుతుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు చాలా అవసరం. ఇంట్లో పెద్దవాళ్ల మాట వినడం వల్ల సమస్యలు తగ్గుతాయి. మే 7 నుండి 10 మధ్య ఒక రోజైనా శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించండి. ముఖ్యంగా పాలు, నీరు, తేనెతో అభిషేకం చేయిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. చాలా కాలంగా మీను బాధిస్తున్న సమస్యకు పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో మీరు ఇంట్లో కొన్ని చిన్న మార్పులు కూడా చెయ్యాలి. సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఉప్పు నీళ్లు కలిపిన నీళ్లు చల్లండి. ఇంట్లో చీకటి ఎక్కువగా ఉండనివ్వకండి. ఉదయం భక్తిపాటలు వినిపించండి. ఇలా చేస్తే నెగటివ్ శక్తి తగ్గుతుంది. మీ ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. పి అనే వ్యక్తి ద్వారా మీకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం కూడా లభించే అవకాశముంది. ఈ వ్యక్తి మీకు ఒక దేవాలయం గురించి చెప్పవచ్చు లేదా ఒక పరిహారం చేయమని సూచించవచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి సంకేతం కూడా దేవుడు పంపినదే అయ్యే అవకాశముంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ రోజుల్లో మీరు ఎవరినీ శపించకండి. కోపంలో కఠినంగా మాట్లాడకండి. సింహరాశివారికి మాటశక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు బాధలో చెప్పిన మాట కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రోజుల్లో ఎక్కువగా మౌనం పాటించడం మంచిది. మీలోని అహంకారాన్ని కొంచెం తగ్గిస్తే దేవుడు మీకు ఇంకా పెద్ద స్థాయిలో సహాయం చేస్తాడు. ఈ 4 రోజుల్లో పేదవారికి ఆహారం పెట్టడం, గోవుకు అరటిపండ్లు ఇవ్వడం, పక్షులకు నీళ్లు పెట్టడం వల్ల మీ అదృష్టం మరింత బలపడుతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన పని మళ్లీ కదులుతుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా